మత్తాయి 15వ అధ్యాయం 1-9 వచనాలు. అదేవిధంగా మార్కు సువార్త 7వ అధ్యాయము 1-7 వచనాలు. మత్తాయి 15వ అధ్యాయము 1-9 వచనాలు. చదవండి. యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యుల చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారాలను అతిక్రమించుతున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరు మీ పారంపర్యాచారాల నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు? తల్లిదండ్రులను గణపరచమని తల్లినైనా దూషించేవాడు తప్పక మరణం పొందవలనని దేవుడు తెలియచాను. నేనైతే ఒకడు తన తల్లినైనా చూసి, నా వల్ల నీకేది ప్రయోజనమో అది దేవాలయమని చెప్పిన ఎడల అప్పుడు తన తల్లినైనా గణపరచనక్కర్లేదని చెప్పుతున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరసన చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుటకు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశమని బోధించుతూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. అదేవిధంగా మార్కు సువార్త 7వ అధ్యాయము 1-7 వచనాలు. చాలా ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా యేసయ్య, మరొకసారి మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయమందున కొన్ని నిమిషాలు మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీ ఆత్మచేత నింపండి, మీరు మా మధ్య ఉండండి, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని అయ్యా. మరి ఈ తండ్రి మీ వాక్యాన్ని చెప్పుచుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, వినగల చెవిని గ్రహించే ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధుడా ప్రార్థించి పడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 2 లేఖన భాగాలు చదివాం. సన్నివేశం ఒకటే, కానీ కొన్ని మాటలు కొన్ని పదాలు వేరుగా ఉన్నాయి. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఇంకొక చోట కూడా రాయబడ్డది. అదేంటంటే కేవలము 8వ వచనము 9వ వచనము అది యెషయా గ్రంథంలో రాయబడ్డది. కనుక యెషయా గ్రంథంలో కూడా ఇదే మాట రాయబడ్డది. ఇక్కడ చూసిన నేను చెప్పబోయే అంశం ఏమిటంటే సత్యారాధన లేదా సంప్రదాయ ఆరాధన. దాని గురించి చెప్తున్నాను, వాటి మధ్య ఇప్పుడు వ్యత్యాసాన్ని. సత్యారాధన లేదా సంప్రదాయ ఆరాధన. కనుక ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో చూసినట్లయితే కొద్దిమంది శాస్త్రులను పరిచయులను యేసు యొద్దకు వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు? వారు యెరూషలేము నుండి వచ్చారు.
వాళ్ళు వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే శిష్యులు చేతులు కడుక్కోకుండా వారు భోజనానికి కూర్చున్నారు. అప్పుడు వారు తప్పుబట్టి అంటున్నారు, ఇదిగో పెద్దలు చెప్పారు కదా, మరి వారు చేతులు కడుక్కొనే కదా భోజనం చేయాలి, మరి మీ శిష్యులు ఎందుకు ఈ విధంగా చేయించున్నారని చెప్పి యేసుని తిరిగి వారు ప్రశ్నించినప్పుడు యేసు మళ్ళీ వారికి తిరిగి ప్రశ్నించాడు. ఏంటంటే ఇవి ఆచారాలు, ఇవన్నీ కూడా మనుషుల చేత కల్పింపబడినటువంటి ఆచారాలే. కనుక సంప్రదాయాలన్నిటికంటే ముఖ్యమైనది కావచ్చు, కానీ దేవుని వాక్యం కంటే ముఖ్యమైనది కాదు. మన ట్రెడిషన్స్ కానీ, మన కస్టమ్స్ కానీ, లేకపోతే మన సంప్రదాయాలు చూసినట్లయితే ఏ సంప్రదాయం తీసుకున్నా కానీ అందులో లోపాలైతే ఉంటుంది. దేవుని వాక్యమే తుదకు అది సత్యమైనది. అందుకే సంప్రదాయం అన్నిటికంటే ముఖ్యమైనదే కావచ్చు, కానీ దేవుని వాక్యం కంటే ముఖ్యమైనది కాదు. 1-2 వచనాలు చూడవచ్చు. అదేవిధంగా 3-6 వచనాలు చూసినట్లయితే అక్కడ 3-6 వచనాలు ఏం చూస్తున్నామంటే సంప్రదాయము ఆజ్ఞలను తిరస్కరించవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆజ్ఞల కంటే ఎక్కువగా మన సాంప్రదాయానికి ఎక్కువగా ప్రార్థిస్తాం. వివాహ కార్యక్రమాల్లో కానీ, మరి కూడికలో కానీ, కొన్ని కార్యక్రమాల్లో కానీ మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని ఆజ్ఞాన్ని పక్కన పెట్టి మనం ఏం చేస్తామంటే మన సంప్రదాయాలు, మన సంస్కృతి, మన ఆచారాలు, మన యొక్క పద్ధతులు మనం పాటిస్తాం. అది కూడా సరైనది కాదు. 7-9 వచనాలు చూసినట్లయితే కొన్నిసార్లు సంప్రదాయాలు ఏం చేస్తామంటే మరి అక్కడ వేషధారణ అది చేయగలదు, అనేది సృష్టించగలదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ నేను చెప్తాను వేషధారణ అంటే ఏంటో దాని యొక్క నిర్వచనం నేను చెప్తాను, జాగ్రత్త వినండి. వేషధారణ దాని యొక్క నిర్వచనం లేదా కపటము దాని యొక్క నిర్వచనం ఏంటంటే తనకు లేని సద్గుణాలు, అనగా ఒక వ్యక్తికి లేని సద్గుణాలు లేదా గుణాలు ఉన్నట్లు నటించే వ్యక్తే దాన్ని వేషధారణ అంట. అనగా నేను ఏమై ఉన్నానో అది మీకు తెలుసు కనుక ఒకవేళ నేను ఏమై లేనో దాన్ని నేను నటించినట్లయితే అది నటన, అదే వేషధారణ. ఉదాహరణ మనం చూస్తాం, యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మంచి నటన చేస్తారు, కానీ వాళ్ళ వాస్తవ జీవితం అలా ఉండదు. విలన్ ఉన్నాడు అనుకో, వాడు సినిమాలో కేవలం విలన్, కానీ ఇంట్లో వాడు హీరో, లేకపోతే సమాజంలో ఒక హీరో, ఒక మంచి వ్యక్తిగా ఉండొచ్చు. అది నటన. కనుక క్రైస్తవ జీవితాలు కూడా మనం ఇలాంటి నటనలు చేస్తూ ఉంటాం. ఇంకో రెండో నిర్వచనం ఏంటంటే వారి క్రియలు లేదా వారు పేర్కొన్నటువంటి నమ్మకాలు లేదా భావాలకు విరుద్ధంగా ఉండే వ్యక్తి, అనగా వారు చెప్పింది ఒకటి చేసేది మరొకటి, దాన్ని కూడా వేషధారణ అనవచ్చు. ఉదాహరణ మనం చూసినట్లయితే మేకప్, కొద్దిమంది మేకప్ వేసుకుంటారు, అది వాస్తవం కాదు. వాళ్ళు ఉన్నది ఒకటి కానీ చూపించేది మరొకటి. నేనంటే స్త్రీలను అంటలేను, జనరల్గా చెప్తా ఉన్నాను. ఈ రోజుల్లో చూసినట్లయితే కదా పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఫోటోలో చూసి మోసపోకూడదు. ఫోటోలో ఎలాగైనా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, నల్లోళ్ళు తెల్లగా ఉండొచ్చు, తెల్లోళ్ళని ఇంకా వేరేగా చేయొచ్చు, ఏ ఆకారమైనా ఎలాంటి బట్టలైనా వాళ్ళకి వేయచ్చు, నగలు వేయచ్చు. ఎందుకంటే మొత్తము దాన్ని డిజిటల్ వరల్డ్లో ఉంటున్నా కానీ ఏం చేయొచ్చు. కనుక ఫోటో చూసి మోసపోకూడదు, ముఖాముఖిగా చూడాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. అదే ఇక్కడ ఏంటంటే మనము ఏమైతే కాదో ఏమైతే లేదో మరి అది ఉండేటట్లుగా మనం ప్రవర్తిస్తాం. కనుక అది వేషధారణ. అందుకే యూదుల్ని ఇక్కడ వేషధారణతో పోల్చాడు. దయచేసి చూద్దాం 7-8 వచనాలు చదవండి. మత్తయి 15:7-8 వచ్చిన వేషధారులారా. చూడండి, ప్రభు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? శాస్త్రుల్ని పరిచయాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వేషధారులారా, ఎంత బలమైన మాట. వారిని ఖండిస్తూ అంటున్నాడు, వేషధారులారా అంటున్నాడు. ఇక్కడ క్రీస్తు ఇక్కడ పరిచయాలు వేషధారులని పిలిచాడు. వారు మానవ ఆవిష్కరణ వేడుకలలో పవిత్రత మరియు మతాన్ని ఉంచుతారు. ఇలాంటి మనుషుల చేత కల్పించినటువంటి వేడుకల్లో కానీ వారు పవిత్రత గురించి మరియు మతాన్ని గురించి ప్రార్థిస్తుంటారు. రెండో చూసినట్లయితే వీరు ఎలాంటి వారంటే వారు అనగా శరీర మాలిన్యాలను నివారించడానికి చాలా మూఢనమ్మకాలతో జాగ్రత్త ఉండటం వలన వారు తమ హృదయాలను లోపల విడిచిపెట్టి కపటంతో మరియు అధర్మంతో నిండి ఉంటారు. అందుకే వారిని యేసుక్రీస్తు హృదయాన్ని ఎరిగినవాడు కనుక వారిని గద్దిస్తున్నాడు, ఇంత బలమైన మాటతో వారిని ఖండిస్తున్నాడు. కనుక ప్రభువుకు తెలుసు మనలో తలంపు పుట్టక మునిపే మనం ఏం చేయబోతున్నామని తెలుసు. ఆయన భూత వర్త భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడికి మరుగైనది ఏదీ లేదు. దేవుడిని మనం తప్పించుకోలేదు. మనుషుల్ని మాయం చేయొచ్చు, మోసం చేయొచ్చు, మబ్బు పెట్టచ్చు, కానీ దేవుని అలా చేయడం అసాధ్యం.
అందుకే ఉదాహరణ చూసినట్లయితే నేను ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మనము ఇక్కడ రెండు విషయాలు, దేహశుద్ధి తర్వాత ఆత్మశుద్ధి. మనం మన దేహశుద్ధికి ఇచ్చిన సమయాన్ని, కాలాన్ని మన ఆత్మశుద్ధికి ఇవ్వలేకపోతున్నాం. మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎంతో నిష్టగా, ఎంతో పవిత్రంగా తల స్నానాలు చేసి, తర్వాత మంచి బట్టలు, అయన్ చేసుకున్న బట్టలు, తప్పేం కాదు, తప్పంటలేదు, మంచిదే. కానీ మరి ఆత్మశుద్ధి అనేది కూడా కావాలి కదా. మన దేవుని సన్నిధికి వచ్చే ముందు మన తప్పిదాలు, మన పాపాలు, మన పొరపాట్లు దేవునితో ఒప్పుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తితో మనకి ఏమైనా వైరం ఉన్నా, కోపం ఉన్నా ఆ వ్యక్తితో సమాధాన పడాలి. ఇవన్నీ కూడా అవసరమే. కనుక మనం ఏమనుకుంటామంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు మాటలు వినకూడదు. అది కేవలం ఆదివారం రోజా, ఆదివారమేనా? కాదు. అది సోమవారం నుండి శనివారం కూడా అదే పద్ధతిలో మనం నడుచుకోవాలి. కానీ మనం ఏమనుకుంటామంటే ఆదివారం రోజున దేవుని సన్నిధికి వెళ్తున్నాం, గొడవ పడొద్దు, భార్య భర్తలుగా గొడవ పడొద్దు, అరుచుకోకూడదు, కోప్పడకూడదు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నాం కనుక నెమ్మదిగా వెళ్ళాలి, వాక్యం విని మళ్ళీ రావాలనుకుంటాం. ఇదే వేషధార. ఎందుకంటే మనము దేహశుద్ధికి ఇచ్చినటువంటి సమయము ఆత్మశుద్ధికి ఇవ్వలేకపోతున్నాం. ఆత్మను శుద్ధిపరచుకోవాలనేటువంటి ఆలోచనలో మనం రాలేకపోతుంది. మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం అంతా కపటముతో నిండి ఉంటుంది, మన హృదయం అంతా కక్షతో నిండి ఉంటుంది. అయినా మనం బలలో చేవేస్తాం. మనస్సాక్షిని చంపుకొని, ఒకరు మనం చూస్తున్నారు, ఒకరు నన్ను గమనిస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, నేను రక్షింపబడ్డాను, ఒకవేళ నేను బలలో చేయలేకపోతే పాస్టర్ గారు నన్ను ప్రశ్నిస్తారు, లేదా ఆ వ్యక్తి వచ్చి నన్ను అడుగుతాడని చెప్పి భయముతో, ఒకరికి భయపడి దేవుని అలక్ష్యం చేసి బలలో చేవేస్తున్నాం. సమాధానం లేకుండానే బలలో చేవేస్తున్నాం. అది పాపం, అది తప్పు. కనుక ఆత్మశుద్ధి లేదు కనుక దేవుని వాక్యం ఏమిటిదంటే, మీరు దేవునికి బలులు అర్పించే ముందు ఏం చేయాలంట, మీ బలిని అక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి నీ సోదరుతో సమాధానపడి వచ్చి బలు అర్పించాలి. అది దేవుని వాక్యం మత్తయి రాసిన సువార్తలో రాయబడింది. కానీ మనం అలా చేయడం లేదు. కనుక మన దేహశుద్ధికి ఇచ్చినటువంటి సమయాన్ని మన ఆత్మశుద్ధికి ఇవ్వలేకపోతున్నాం. కనుక మన ఆత్మ గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. ఆత్మను అపవిత్రతతో వదిలేస్తున్నాం, దాన్ని శుద్ధి చేయలేకపోతున్నాం, దాన్ని కడుక్కోలేకపోతున్నాం. కనుక ఈరోజు మనము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. ఆ తర్వాత చూసినట్లయితే దయచేసి యెషయా గ్రంథం 29:13 వచనం. యెషయా 29:13. చాలండి. చూసినట్లయితే ఇక్కడ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటున్నాడు. శూన్యమైన ఆచారాలు దేవుని దగ్గరికి తీసుకురాలేవు. జ్ఞాపకం ఉంచుకోండి. మన ఆచారాలు, మన పద్ధతులు, మన యొక్క సంప్రదాయాలు దేవుని దగ్గరికి తీసుకురాలేవు. ఎందుకంటే అవి శూన్యమైనవి, దేవుని దృష్టిలో శూన్యమైనవి, విలువలేనివి. కనుక యేసు తన కాలంలో జుడాయిజాన్ని వివరించి వచనాన్ని ఉపయోగించాడు. మత్తయిలో చదివాం కదా. అది పాత నిబంధనలో చెప్పబడేటువంటి మాటను యేసుక్రీస్తు కోట్ చేశాడు. ఎక్కడ? కొత్త నిబంధనలు. ఎవరిని ఉద్దేశించి? యూదుల్ని, పరిసయ్యుల్ని ఉద్దేశించి మాట చెప్పాడు. ఎందుకంటే వారికి సరైంది, వారికి సరితూగింది కనుక ఆ కోట్ని ఇక్కడ పెట్టాడు, కొత్త నిబంధనలో పెట్టాడు. నిజమే. కనుక మన రక్షకుడు కపట పరిసయ్యులను అదే విషయం గురించి గద్దిస్తున్నాడు. ఇక్కడ కింది వచనాలు చూడొచ్చు. అక్కడ ఏం చేశాడు? గద్దించాడు. ఎలా గద్దించాడు? వారు దైవిక ఆజ్ఞల కంటే ముందు మానవ సంప్రదాయాలకు ప్రార్థిస్తారు. దేవుని ఆజ్ఞని పక్కన పెట్టి దేవుని మాటల్ని అలక్ష్యం చేస్తూ మానవ సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని పెళ్ళిలో చూస్తాం కదా, వాక్యం కొద్ది కావాలి, వాళ్ళ వాక్యం ఎంత కావాలి? సార్ వాళ్ళ ముందు చెప్తారు, సార్ వాక్యం చిన్నగా చెప్పండి, ఎందుకంటే అందరు ఆకలితో ఉన్నారు, లేట్ అయింది, తర్వాత వాళ్ళు వినలేరు. నేనేమంటా అంటే ఓకే, ఒకవేళ మీకు వాక్యం కొంచెమే కావాలా పర్లేదు, కానీ ఎక్కడ ఏ వివాహ కార్యక్రమంలో అయితే దేవుడి నామం మహిమపరచబడదో ఆ యొక్క వివాహ కార్యక్రమంలో వాళ్ళు చచ్చే వరకు ఏదో ఒక లోపం ఉంటుంది. ఎక్కడైతే మనం దేవునికి మహిమ ఇవ్వలేమో, దేవునికి సమయం ఇవ్వలేమో దేవుడు ఆశ్రయించలేడు. దేవుని నామం మహిమపరచబడాలి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. దేవుని సమయాన్ని మనం దొంగలించి లేనిపోని ఆచారాలు, పద్ధతులు ఎన్నో పెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని రాగానే 10 నిమిషాలు వాక్యం చెప్పాలి, ఒక పల్లవి, ఒక చరణం పాడాలి, త్వరగా ముగించండి, త్వరగా ఒడంబికలన్నీ అయిపోవాలంటారు. కానీ సరైనది కాదు.
దేవుని నామానికి ఎక్కడైతే మహిమ కలగదో దేవుడు ఎప్పుడు కూడా దాన్ని గణపరచలేడు. అందుకే దైవిక ఆజ్ఞల కంటే ముందు మానవ సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు ఎవరు? పరిసయ్యులు. మనం కూడా కొన్నిసార్లు అలాగే చేస్తున్నాం. రెండో చూసినట్లయితే ప్రభువాన్ని ఖండిస్తూ ఈ విధంగా అంటున్నాడు, వారు మానవ సంప్రదాయాల ద్వారా వారు ఏం చేస్తారంటే దేవుని ఆరాధన రద్దు చేస్తారు. అనగా కొన్నిసార్లు మనం గమనించినట్లయితే మానవ సంప్రదాయాలను ఆధారం చేసుకొని వారు దేవుని ఆరాధనను కూడా కొన్నిసార్లు లేకుండా రద్దు చేసే పద్ధతిలో వారు వెళ్తారు. సొంత ఆరాధనలన్నిటికంటే భాగాలు నిర్దేశిస్తారు. కానీ అంతేకాకుండా వారు ఏం చేస్తారంటే లేనిపోని విషయాలు దానికి చేకూరుస్తారు. అందుకే అది వృధా అయిపోతుంది. అది దేవుని దృష్టిలో వృధా. ఎందుకంటే దేవుడు ఇలాంటి విషయాలు ఆనందించేవాడు కాదు. ఇలాంటి విషయాలు దేవుడు ఆనందించేవాడు కాదు. దేవుని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అందుకు ఒకసారి పరీక్షించుకో, నువ్వు ఆరాధించే ఆరాధన అది సత్య ఆరాధన లేక సాంప్రదాయకమైన ఆరాధన. చాలాసార్లు మనం సాంప్రదాయంతో ఆరాధిస్తున్నాం, పద్ధతులు అవునా కదా. కొన్నిసార్లు నేనే ముందు ఆరాధించాలి, నేను ఈ విధంగా ఆరాధించాలి, నేను ఇలాంటి బట్టలు వేసుకొని ఆరాధించాలి, ఇవన్నీ కూడా మనం నిర్ణయించుకునేది. బైబిల్ అలా రాయబడలేదు. చూసినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ ఏమి నేర్చుకోవాలంటే ఆరాధనలో హృదయం దేవునికి దూరంగా ఉండడం అనేది గొప్ప పాపం అని తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నువ్వు హృదయం దేవునికి దూరంగా ఉన్నట్లయితే అది దేవుని దృష్టిలో చాలా ఘోరమైన పాపము, అధిక స్థాయి వాంఛన, కనుక అది చాలా మోసము. అందుకే నువ్వు ఆరాధించేటప్పుడు నువ్వు నిమగ్నులం అయిపోవాలి. ఆరాధనలు ఆరాధిస్తున్నప్పుడు మరి నిమగ్నులం అయిపోవాలి. మన దృష్టి, మన ధ్యానం, మన ఏకాగ్రత దేవుని పైన ఉండాలి. కొద్దిమంది ఆరాధనలు నిద్రకు జారుకుంటారు, నిద్రలకు వెళ్ళిపోతారు. కొద్దిమంది ఆరాధిస్తుండగా పక్క వాళ్ళు ఆమెను కూడా అనలేరు. ఎందుకంటే వాళ్ళు వినడం లేదు, మీ ఆరాధన వాళ్ళు వినడం లేదు. కనుక మన ఆరాధన అలా ఉండకూడదు. మన ఆరాధిస్తున్నప్పుడు మనం కంప్లీట్గా నిమగ్నం అయిపోవాలి. దానిలో దేవునిలో, దేవుని వాక్యంలో ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని మనం ఆదరణ చేసుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధించాలి. కనుక మన ఆరాధనలన్నీ కూడా ఖండితమైన ఆరాధనలే. అందుకే మనం వాక్యంలో ఎదగలేకపోతున్నాం, విశ్వాసంలో వృద్ధి పొందలేకపోతున్నాం. అదే చూస్తున్నాం. ఆరాధన దేవునికి దూరంగా ఉంచినట్లయితే అది గొప్ప పాపంగా ఇక్కడ మనం నేర్చుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క మతం యొక్క భవ్య ప్రదర్శన మరియు వృత్తి ఏదైనా సరే వారి హృదయాలు దేవునికి సరైనవి లేనట్లయితే మరి వారు చేసేది దేవుని పట్ల ప్రేమైనా విధేయత అయినా అది అంతర్గత మరి ఏదైనా సరే అది ఆయన దృష్టిలో వ్యర్థమైనది, అది ఒక వేషధారణతో కూడింది, అది వృధా అని చెప్తా ఉన్నాను. కనుక మన యొక్క మతాన్ని, మన యొక్క భక్తిని, మన యొక్క భవ్య ప్రదర్శనను ఆధారం చేసుకొని దేవుణ్ణి సరైన రీతిలో మనం ఆరాధించినట్లయితే, స్తుతించినట్లయితే అది వ్యర్థం అంటున్నాను. అందుకని ఆరాధించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆరాధించేది దేవాది దేవుణ్ణి, గొప్ప దేవుని ఆరాధిస్తున్నాం. కనుక మన ధ్యానం, మన ధ్యాస ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించాలి. ఆరాధించాలని ఆరాధించకూడదు. నేను ఆరాధించాలి, నేను ఆరాధించకపోతే ఎవరు ఆరాధిస్తారు అనుకునే పొరపాటు, అది తప్పు. అలా ఉండకూడదు. కనుక కొన్నిసార్లు మనము ఇతరుల ఆరాధన కూడా మనం వింటుండాలి, నేర్చుకోవాలి. మనం నేర్చుకునే ఆత్మను కలిగి ఉండాలి. మూడోది చూసినట్లయితే మనిషి, ఇక్కడ యేసుప్రభువు చూడండి ఎలా వాడాడు మాట, మనుషులను వేషధారులుగా చెప్పడానికి మనం క్రీస్తు ఉదాహరణ వాడకూడదు. ఎందుకంటే కారణము, ఎందుకంటే ఇక్కడ మనకు అధికారం ఇవ్వలేదు. క్రీస్తు ఉన్న అధికారం లేదా హృదయము ఆయనకు తెలుసు కనుక ఆయన మాట వాడాడు. మనం ఎవరిని బట్టి వాళ్ళని వేషధారులు అనకూడదు. బుద్ధి లేని వారని, వేషధారులని ఆ మాట మనం వాడకూడదు. ఎందుకంటే వారి హృదయాలు మనకు తెలియవు. కనుక మనం అల్ప విశ్వాసులని, నీకు విశ్వాసం లేదని అలా వాడకూడదు ఆ మాట. ఎందుకంటే మనకు తెలియదు, వారి జీవితాలు మనకు తెలియవు. నేను ఎవరిని తీర్పు తీర్చటకు, నేను ఎవరిని? కనుక తీర్పు తీర్చేది నా వంతు కాదు, దేవుడే తీర్పు తీరుస్తాడు. అందుకని మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. బాహ్య ప్రదర్శన, బాహ్య విషయాలు చూసి కొన్నిసార్లు వారు చూడడానికి సరి కనబడకపోవచ్చు, మనం అనుకున్నట్లుగా, మనం ఊహించినట్లుగా వారు ఉండకపోవచ్చు. కానీ వారు దేవునికి నమ్మకంగా ఉండవచ్చు. ఉదాహరణకు బైబిల్ ఎవరున్నారు? లాజర్ తీసుకోండి. పేదవాడు, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి సరైన బట్టలు లేవు, అనారోగ్యంతో బాధపడుచున్నాడు, కురుపులతో నిండి ఉన్నాడు, ఒక రోగి అయి ఉన్నాడు.
కానీ దేవుని దృష్టిలో ఆయన చాలా విలువైన వ్యక్తి. ఎందుకంటే దేవుని యందు నమ్మిక ఉంచాడు. ధనవంతుడున్నాడు, తినడానికి సమృద్ధిగా ఉన్నది, విలువైన వస్త్రాలు వేసుకున్నాడు, పేరు ప్రఖ్యాతిగాంచినవాడు, 10 మందికి తెలిసినవాడు. కానీ దేవుని దృష్టిలో వాడు మూర్ఖుడు. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా తన డబ్బుని ప్రేమించాడు. అందుకే మనము ఎవరిని తీర్పు తీర్చలేము. లాజర్ లాంటి వారు మన మధ్య ఉండొచ్చు, ధనవంతులు లాంటి వారు మన మధ్య ఉండొచ్చు. కనుక వాళ్ళ యొక్క బాహట్యాన్ని చూసి మనం ఎవరు తీర్పు తీర్చవు. యేసుప్రభు తీర్పు తీరుస్తాడు. ఆయన అనొచ్చు, వేషధారులని ఆయన అనొచ్చు, కానీ మనం అనరాదు. కనుక దాన్ని మనం ఆదరణ చేసుకోవద్దు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యెషయా కూడా మనం ఖండిస్తున్నాడు. మత్తయి సువార్తలు కూడా అదే మాట, మనము కపటము మరియు వ్యర్థమైన ఆరాధన అది ప్రమాదం, అది పాపమే కాదు, కానీ రెండోది అది ప్రమాదమైనది. కనుక కొన్నిసార్లు మన ఆరాధనను దేవుడు అంగీకరించడా లేదా, అది దేవుని దృష్టిలో ఇంపైనదా, అది దేవునికి ఇష్టమైనదా అని కూడా మనం గ్రహించాం. అలాగే పాత నిబంధనలో దేవునికి బలులు అర్పించేటప్పుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఏంటంటే ఎలాంటి దేవునికి అర్పించాలంట, కుంటిది, గుడ్డిది, మచ్చ ఉన్నది, అవునా కదా, రోగం ఉన్నదాన్య కాదు, అది ఎలా ఉండాలి, దానికి కొన్ని నియమాలు పెట్టాడు. శ్రేష్టమైనది ఇవ్వాలి. మనం కూడా దేవుని ఆరాధించేటప్పుడు మన హృదయంలో దేవునికి శ్రేష్టమైనది అనగా మనము దేవునికి ఏది ఇచ్చినా, మన స్తుతి అర్పణలు కానీ మన యొక్క ఆరాధనలు కానీ అవి ఎలా ఉండాలంటే ఆయన దృష్టిలో అంగీకారమై ఉండాలి. అందుకే మన సంప్రదాయాలను పవిత్రంగా ఉంచే 2 ప్రమాదానికి దారితీసి, ఒకటి కపటము, రెండోది వ్యర్థమైనది ఆరాధన. ఒకటి కపటముతో కూడిన ఆరాధన, రెండోది వ్యర్థమైన ఆరాధన. కనుక ఇవి 2 కూడా చాలా ప్రమాదకరమైనవి. ఒకసారి మనం ఆలోచించుకుందాం. నేను దేవుని ఆరాధించినప్పుడు నాలో ఏమైనా కపటం ఉందా? దేవుడు కావాల్సింది ఏంటంట, దేవుడు కోరేది నీ హృదయం ఎలా ఉండాలంట, నిష్కలంకమైనది, నిష్కపటమైనది. దేవుని దృష్టిలో అది ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలి. దేవుడు అదే అడుగుతా ఉన్నాడు, నిష్కపటమైనది. ఏ కపటం మనలో ఉంచుకోకూడదు. ఒకవేళ నా హృదయంలో కపటం ఉంచుకొని నేను ఆరాధించినట్లయితే దేవుడు ఏమాత్రం దాన్ని అంగీకరించడు. అది వ్యర్థమైనది, నిష్ప్రయోజనమైనది, అది చాలా ప్రమాదకరమైనది. దేవుని దృష్టిలో అది పాపమైన ఇంపునిస్తుంది. అందుకే ఇక్కడ చూసినట్లయితే వచనాల్లో ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ పరిచయుల కోసం కొన్ని బలమైన పదాలు ఆయన వాడాడు. ఆయన ఏమన్నాడు, కపటులని వాడాడు. అక్కడ వారిని కపటముతో కూడిన వారని, వేషధారులని చెప్పారు. ఎందుకంటే వారు తినడానికి ముందు చేతులు కడుక్కుంటారు, అన్ని రకాల ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తారు. కానీ మరి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ వచ్చినప్పుడు వారు పాటించరు. అక్కడ ఏం రాయబడేది, తల్లిదండ్రులను ప్రేమించాలని రాయబడేది. నీ తల్లినైనా నీ తండ్రినైనా దూషించకూడదు, నీ తల్లిదండ్రులను గణపరచవలనని దేవుని వాక్యం రాయించినది. కానీ వారు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను గణపరచరు. వారు అంతేకాకుండా తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత వారిపై ఉన్నది. కానీ వారు ఏం చెప్తారంటే మరి దేవునికి ఇవ్వడానికి ఇస్తారు, కానీ తల్లిదండ్రులను పోషించడానికి ఏమి కూడా ఇవ్వరు. అందుకే వారిని ఖండిస్తున్నాడు, వారిని గద్దిస్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు మనకు తెలుసు ఇది సరైనది కాదని, అయినా మనం చేస్తుంటాం. ఎందుకంటే మనము మన సంప్రదాయాన్ని ఆదరణ చేసుకుని దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాం. అది దేవుని దృష్టిలో తప్పే, పాపము. కానీ వారి హృదయాలు దేవునితో సరైనవి కావు. పరిచయులు కానీ శాస్త్రులు కానీ హృదయాలు దేవునితో సరైనవి కావు. ఎందుకంటే వారు దేవుని మాటల కంటే ఆచారాలకు, పద్ధతులకు ఎక్కువ సమయం ఇస్తారు. రోమన్ క్యాథలిక్ చర్చ్లో పోప్ ఉన్నాడు. వాళ్ళకి వాటికన్ సిటీ, రోమ్ దగ్గర వాటికన్ సిటీలో పోప్ ఉంటాడు. పోప్ చెప్పింది వారు చేస్తారు. బైబిల్ ఏం రాయబడదో, ఏం చెప్పారో అది ఒక ఎత్తు అయితే, పోప్ చెప్పింది ఒక మాట ఒక ఎత్తు. అంటే వాళ్ళు బైబిల్తో పోలుస్తారు. పోప్ చెప్పింది మరి బైబిల్ చెప్పింది ఎంత సమానమో పోప్ చెప్పిన మాట కూడా అంతే సమానం. పోప్ చెప్తే వారందరూ వింటారు. కొన్నిసార్లు బైబిల్ కూడా పక్కన పెట్టవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా నమ్ముతారు, క్యాథలిక్స్ నమ్ముతారు. కానీ మనం అలా నమ్మం. ఎందుకంటే పోప్ కూడా ఒక సామాన్యమైన వ్యక్తి, మనలాంటి వ్యక్తి. ఆయనకి దివ్యశక్తి లేదు, ఆయనకి దివ్య దృష్టి లేదు, మనలాంటి ఒక సామాన్యమైన వ్యక్తి. కనుక ఆయనలో అలాంటి శక్తి ఏమీ లేదు, ప్రత్యేకమైన శక్తి ఏమీ లేదు. కనుక ఇక్కడ బయటకు అంతా బాగానే కనిపించవచ్చు, కానీ లోపల లోతైన ఆధ్యాత్మిక సమస్యలు ఉండొచ్చు. అవునా కదా, మనం బయట అంతా బాగా కనబడవచ్చు, అవునా కదా. కానీ మన అంతరంగ జీవితంలో
మన యొక్క లోపాల్లో అత్యంత మన లోతైన ఆధ్యాత్మిక సమస్యలు మనలో ఉండొచ్చు. ఆదివారం రోజున అందరూ పరిశుద్ధులే. మన భాష కూడా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. ఈ మాటలు, ఈ పదాలు, ఈ పదజాలము అంతా పవిత్రమైనది, పరిశుద్ధమైనదే. కానీ బయటకైతే తెలుస్తుంది మనం ఎవరమో, మన మాటలు ఏంటో, మన బూతులు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అలాగా కనుక అది కాదు. చర్చిలో ఒక విధంగా, పని దగ్గర ఒక విధంగా, ఇంట్లో ఒక విధంగా, సమాజంలో ఒక విధంగా ఉండకూడదు. అదే వేషధారణ. డబల్ స్టాండర్డ్గా ఉండకూడదు. నువ్వు ఎక్కడున్నా ఒకే విధంగా ఉండాలి. క్రైస్తవులు ఒక వ్యక్తి అంటున్నాడు, క్రైస్తవులు వాళ్ళు డైమండ్స్ అంటారు, వజ్రాలు. ఒక వజ్రంతో పోల్చాడు. ఎందుకంటే వజ్రం యొక్క విలువ అది కోల్పోదు. అది అడవిలో ఉన్నా దానికి విలువ ఉంటుంది. అదే దాని యొక్క నాణ్యత, దాని యొక్క అది ఎంతో వెలుగిస్తుంది, లేక దానికి విలువ ఉంటుంది. అది మన దేశంలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, అరణ్యంలో ఉన్న, అది ఎక్కడున్నా డైమండ్, వజ్రమే. కనుక క్రైస్తవులు వజ్రాలు లాంటి వారు. మీరు ఎక్కడున్నా మీ నాణ్యత, మీ విలువను కోల్పోకూడదు. నన్ను ఎవరు చూస్తలేరు, నేను ఒక విధంగా ఉంటాను, నేను అందరు చూస్తున్నారు, నేను యాక్టింగ్ చేస్తానని కాదు. కనుక చాలా విచిత్రంగా ఏంటంటే బాగా కనిపించవచ్చు, కానీ లోపల లోతైన ఆధ్యాత్మిక సమస్యలు మనకు చాలా ఉండవచ్చు. ఈ యొక్క యూదుల యొక్క బోధలు, పరిచయుల యొక్క బోధలు ఎలా ఉంటాయంటే, వారి బోధలు కేవలం మనుషుల్ని బోధించే నియమాలు కాబట్టి వారు వృధాగా దేవుని ఆరాధిస్తారు. వారి బోధలు ఎలా ఉండవంటే మనుషుల్ని సంతోషపెట్టే బోధలుగా ఉండవి, మనుషుల నుండి లబ్ధి పొందే బోధలుగా ఉంటవి, మనుషుల నుండి ఏదో ఆశించే బోధలుగా ఉంటవి. మనం మనుషుల్ని సంతోషపెట్టినట్లయితే దేవుని సంతోషపెట్టలేము. దేవుని సంతోషపెట్టినట్లయితే మనుషుల్ని సంతోషపెట్టలేము. ఒకవేళ దేవుని మనుషులైతే వారు సంతోషిస్తారు, కానీ ఒకవేళ వారు దేవుని మనుషులు కానట్లయితే, దేవుని పక్షం లేనట్లయితే వారు సంతోషించారు. అనగా కనుక నేను ఎవరిని సంతోషపెడుతున్నాను? ఒకవేళ నేను మిమ్మల్ని సంతోషపెట్టినట్లయితే నేను దేవుని మనసుని బాధ పెడుతున్నాను. కనుక కొన్నిసార్లు అవును, కొన్నిసార్లు కొంతమంది ఇష్టపడరు. అనగా అందుకే అంత మాత్రాన మనము వారికి అనుగుణంగా బోధించాలా, వారికి తగినట్లుగా మనం చెప్పాలా. వాళ్ళకి ఆశించేది ఏంటంటే దేవుడు ఎప్పుడు మనం ఆశ్రయించాలి, మంచి మాటలు మాట్లాడండి, ఇలాంటివి చెప్పినప్పుడు మనం ఖండిస్తాం. కొన్నిసార్లు ఖండిస్తాం, వాక్యం ద్వారా ఖండిస్తాం. వారు చేసిన తప్పు సరి చేసుకుంటే పర్వాలేదు, దాన్ని తిరుగుబాటు చేస్తే వారే నష్టపోతారు, ఆత్మీయంగా వారే ఆశీర్వాదాలు కోల్పోతారు. కనుక మనము ఒకరిని సంతోషపెట్టే వారంగా ఉండకూడదు. ఈ యూదులు, పరిసయ్యులు ఎప్పుడు కూడా వారు మనుషులను సంతోషపెడుతూ దేవుని ఆజ్ఞలను అంచివేసేవారు. వీరు సంప్రదాయాలను పవిత్రంగా భావించేవారు. చూసారా, సంప్రదాయాలను పవిత్రంగా భావించేవారు. కపటము మరియు వ్యర్థమైన ఆరాధనకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే నీ యొక్క సంప్రదాయము, నీ యొక్క సంస్కృతి, నీ యొక్క ఆచారాలు, నీ యొక్క పద్ధతులు పవిత్రంగా నువ్వు భావించినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు దేవుని ఆరాధించిన అది ఆరాధన వ్యర్థంగా గురయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక దేవుని ఆజ్ఞకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని ఆజ్ఞకు మనం లోబడాలి. మన పెద్దలు చెప్పారని కాదు, పెద్దలు చెప్పారు, అవును పెద్దల మాట కరి అది దేవునికి ఒకవేళ దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నట్లయితే వారి మాట మనం వినకూడదు. ఒకవేళ ఎవరు అన్నారు ఈరోజు మీరు చర్చ్కి వెళ్ళొద్దు, మీ ఇంట్లో ఎవరు అన్నారనుకో, మీరు పెద్దవాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు, వారు అన్నారు ఈరోజు మీరు చర్చ్కి వెళ్ళొద్దు అంటే మీరు ఇంట్లోనే ఉంటారా? మీరు చర్చ్కి వస్తారు, ఎందుకంటే అది దేవుని వాక్యానికి విరోధమైనది, అది విడ్డూరమైనది. కనుక కొన్నిసార్లు మనుషులు తప్పు చేయొచ్చు. అందుకని ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మనము సంప్రదాయాలు మనం పాటించమని కాదు, మన ట్రెడిషన్స్ నమ్మమని కాదు, ఉన్నవి మనం కూడా వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాం. కానీ దేవుని ఆజ్ఞ కంటే మితిగా మరి మేరుగా చేయలేము, అది నేను చెప్పాల్సి. అందుకే వారు ఏం చేశారంటే వాళ్ళు పెదవుల సేవ, లిప్ సర్వీస్ అంటారు. పెదవులతో వారు దేవుణ్ణి ఆరాధించరు లేదా స్తుతించదురు, కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నవి. దేవుడు ఏమంటున్నాడు, దేవునికి ఎక్కడ కావాలంటే చోటు హృదయంలో కావాలి. హృదయం ఎందుకు? అన్నిటికీ మూలమైన కేంద్రము, నీ భావోద్వేగాలకు మూలమైన కేంద్రము, నీ ఆలోచనలకు మూలమైన కేంద్రము, నీ తలంపులకు మూలమైన కేంద్రం కనుక
ఆ హృదయంలో చోటు కావాలి. దేవుడు ఏమంటున్నాడు? దేవునికి ఏం కావాలంట? విరిగిన నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలులై ఉంటుంది. ఆ హృదయంలో నువ్వు చోటు ఇవ్వనట్లయితే అప్పుడు నువ్వు ఆరాధించే ఆరాధన వ్యర్థమే, అది వ్యర్థమే. కనుక ఒకవేళ క్రీస్తు నీ హృదయంలో లేనట్లయితే, నీలో స్వార్థం ఉన్నట్లయితే నీ ఆరాధన దేవుని దృష్టిలో వ్యర్థమే. కనుక నీ హృదయంలో దేవుడికి చోటు కావాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అది ఇక్కడ చూస్తున్నాం. నేను ముగిస్తాను. ముగించే ముందు చాలా విషయాలు నేను ముగిస్తాను. ఇక్కడ ముగింపులో వస్తున్న కనుక ఇక్కడ ఏంటంటే, మరి దేవుడు కోరుకునేది మన హృదయంలో చోటుని అడుగుతూ ఉన్నాడు. మన హృదయంలో ఆయన రాదలుచుకున్నాడు, మన హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే లోకంలో చాలామంది ఉన్నారు, మనలాంటి వారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారికి తెలిసి ఎవరో, కానీ యేసుక్రీస్తుని వారు ఎరిగిన వారే కాదు, హృదయంలో కలిగి ఉన్నవారు కాదు. అందుకే యేసుక్రీస్తు గురించి వారికి జ్ఞానం చాలా ఉంది. వారు మనకు అక్కడక్కడ నుండి రెఫరెన్స్ చేస్తూ చూపించగలరు, కానీ వారు క్రీస్తుని సొంతంగా అంగీకరించిన అనుభవం వారిలో లేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మన ఆరాధన దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది? అది సత్య ఆరాధనగా ఉంటుందా, లేకపోతే అది ఒక సంప్రదాయ ఆరాధనగా ఉంటుందా? ప్రతి వారం మనం ఆరాధిస్తున్నాం. నిజంగా దేవుడు మన ఆరాధన అంగీకరిస్తున్నాడా? దేవుడు మన స్తుతుల్ని స్వీకరిస్తున్నాడా? మన యొక్క ఆరాధన దేవునికి ఇష్టమైన బలిగా ఉంటుందా, అనే ప్రీతికరమైనదిగా ఉంటుందా, లేక అసహాయకరమైనదిగా ఉంటుందో ఒకసారి ఆలోచించాను. నేను అడగడం లేదు, కానీ ఆరాధించే వారి యొక్క ఆరాధన ఎలా ఉండాలని, దేవునికి ఇంపైనదిగా, ఆయనకు ఇష్టమైనదిగా ఉండాలని కోరుతున్నాను. అందుకే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే, కాబట్టి ఈ రోజుల్లో దేవునికి సంబంధించి మన హృదయాలు ఎక్కడ ఉంది, మన హృదయం దేవునికి ఎంత దూరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం పెదవులతో దేవుని గౌరవించలేము, పెదవులతో దేవుని గణపరచలేము. అది ఎందుకంటే క్రియలు లేనిది, అది నిష్ప్రయోజనమైనది. పెదవులతో మనం మన మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, మన మాటల చేత కోటలు కట్టవచ్చు, కానీ క్రియలు లేని విశ్వాసము వ్యర్థమైనదని మనం చూస్తున్నాం. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ఆరాధనలో కేవలం ఉట్టి పెదవులతో కాదు, కానీ మన హృదయాంతరంగం నుండి రావాలి. ఆరాధన అనేది హృదయాంతరంగం నుండి రావాలి. గొంతుకతో కాదు దేవుని ఆరాధించేది, నీ పదజాలం కాదు, నీకు ఎంత జ్ఞానం ఉన్నదని కాదు. కొద్దిమంది ఆరాధించేటప్పుడు అక్కడిక్కడ నుండి కోట్ చేస్తుంటారు, ఎంతో చక్కగా టక కోట్లు చేస్తుంటారు, మంచిదే. కానీ మన ఆరాధన అనేది ఎలా ఉంటుంది దేవుని దృష్టిలో? ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని ఆరాధించినట్లయితే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా లేదా? కనుక మన ఆరాధనలో ఏముండకూడదు అంటే, సంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ ఇలాంటి ఆధారం చేసుకొని దేవుని ఆరాధించకూడదు. అది ఎలా ఉండాలంటే స్పష్టమైనదిగా ఉండాలి, దేవునికి అంగీకారమైనదిగా ఉండాలి, దేవుడు దాన్ని స్వీకరించేవాడుగా ఉండాలి. అందుకే అలా ఉండాలంటే మన హృదయాలు ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే కాదు, మనం ఎక్కడున్నా మన హృదయాలు శుద్ధిపరచుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని అడగాలి, దేవుని సహాయాన్ని కోరాలి. ప్రభువా, కేవలం ఆదివారం రోజు కాదు, కానీ సోమవారం నుండి శనివారం వరకు నా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడంలో సహాయం చేయండి. తొట్టిల్లి పడిపోకుండా నన్ను కాపాడుము, శోధనలో పడకుండా నన్ను సంరక్షించమని దేవుని సహాయాన్ని కోరాలి, దేవుని అడగాలి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకని దేవుని బిడ్డలుగా నేను ఇక్కడే ముగిస్తున్నాను. మన దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో మన దేవుని సన్నిధానంలో ఉంటున్నాం, ఆరాధించడానికి వచ్చాం. ఆరాధించకుండా ఒకవేళ వెళ్ళినట్లయితే అది అసంపూర్ణమైనది. ఎలా ఉందంటే, మన దేవుని మందిరానికి వచ్చి అన్యులను చూసాం. అన్యులు వారు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వట్టి చేతులతో వెళ్ళరు, ఏదో అగరబత్తి టెంకాయలు తీసుకెళ్తుంటారు. వట్టిగా వెళ్ళి వారు రారు, ఎందుకంటే అది వాళ్ళకు చాలా వ్యర్థంగా భావిస్తారు. మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆరాధించాలి, హృదయంలో ఆరాధించండి. మీలో ధైర్యం లేనట్లయితే హృదయంలో ఆరాధించండి. అందరూ కళ్ళు మూసుకొని ఆరాధించమన్నప్పుడు మీరు కూడా ఆరాధించాలి. మీ మనసులో అటు ఇటు వెళ్ళకుండా చూసుకోవాలి, దాన్ని కంట్రోల్ చేయాలి. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. కొంతమంది కళ్ళు మూసారా జంప్ అయిపోతారు, చర్చలు ఇక్కడ జంప్. కళ్ళు మూసారంటే జంప్, ఎక్కడో ఉంటారు వాళ్ళ మైండ్, అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. అందుకే రెండవది, కళ్ళు మూసారా నిద్రలోకి జారుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు కళ్ళు మూయొద్దు, తల కింద వేసుకొని ఇలా ఉండండి. ఎందుకంటే మీకు తెలుసు మీ బలహీనత ఏంటో. కనుక ఈ సమయంలో దయచేసి నేను మీ అందరితో మనవి చేసేది ఏంటంటే, మనం దేవుని ఆరాధిస్తాం. ఒక్కసారి ఆలోచించుకుందాం, మన ఆరాధన నిజంగా అది సత్య ఆరాధన లేక సాంప్రదాయ ఆరాధనగా చేస్తున్నామా? ఒక ఆచారంగా, ఒక పద్ధతిగా చేయాలని ఉద్దేశంతో చేస్తున్నామా?
లేక నిజంగా నేను ఆరాధించడానికే దేవుని సన్నిధికి వచ్చాను, నేను తప్పకుండా ఆయనను ఆరాధిస్తాను, ఆయన నామని ఘనపరుస్తాను, నా పెదవులతో కాదు ప్రభువా, నా హృదయంతో నిన్ను ఆరాధిస్తాను అని చెప్పి నువ్వు అనగలవా? ఒకవేళ అట్లయితే దయచేసి మనం ఆరాధనకి వెళ్దాం. అందరూ కలుముసుకుందాం. దేవుని ఆత్మ చేత ప్రేరేపణ కలిగిన వారు ముందు పురుషులు